దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 22వ కీర్తన 4-5 వచనాలు. యెహోవా యందు నమ్మిక ఉంచిన నిన్ను సిగ్గుపడనీయక ఆయన రక్షించి విడిపించును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మీరు ఆయన యందు నమ్మిక ఉంచుతున్నారు కదా, ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు, సిగ్గుపడనివ్వడు. నమ్మండి. ఆయన నమ్మిన ఎవరిని ఆయన సిగ్గుపడనివ్వడు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే భయమేస్తుంది కదా, ఏమైపోతుందో అని ఆందోళన చెందుతున్నారు కదా, ఏం జరిగిద్దో, ఏ పరిస్థితులు ఎదురొస్తాయో అని కలవరంగా ఉంది కదా. సిగ్గుపడనివ్వడు. మనుషులను నమ్మి మనం మోసపడవచ్చు, సిగ్గుపడవచ్చు, కానీ దేవుణ్ణి నమ్మిన ఎవరిని ఆయన సిగ్గుపడనివ్వడు. ఖచ్చితంగా ఆయన రక్షిస్తాడు, ఆయన విడుదలపరుస్తాడు. ఈ వాగ్దానం నెరవేరటానికి మనం ఏం చేయాలి? అసలు ఈ కీర్తనలో మనం పరిశీలిస్తే, ఈ 22వ కీర్తనలో 3వ వచనం నుండి 5వ వచనం వరకు ఉన్న లేఖనాన్ని మనం పరిశీలిస్తే, అక్కడ ఇజ్రాయేలీలకు జరిగిన సన్నివేశాన్ని గురించి మనం చూస్తాం. ఇజ్రాయేలీలు వారు చేసే స్తోత్రముల పైన మన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. అయితే ఆ దేవుడు, మన పితరులు ఇజ్రాయేలీలు, వారు దేవుని యందు నమ్మిక ఉంచితే, ఆ నమ్మిక ఉంచగా ఆయన వారిని రక్షించాడు. రక్షించడం మాత్రమే కాదు, నమ్మిక ఉంచిన వారిని ఆయన సిగ్గుపడనీయలేదు అనే మాట మనం చూసాం. నిజంగా దేవుని యందు నమ్మిక ఉంచిన మన పితరులెవ్వరిని, ఇజ్రాయేలీల్ని, అలాగే మన పితరులెవ్వరిని ఆయన సిగ్గుపడనివ్వలా. వాళ్ళని సిగ్గుపడనివ్వకపోవటం మాత్రమే కాదు, వారిని రక్షించారు. ఆయన వారిని రక్షించారు. ప్రియ దైవ జనాంగమా, ఆయన యందు నమ్మిక ఉంచిన మిమ్ములను ఆయన రక్షించబోతున్నారు. సిగ్గుపడనివ్వడు మిమ్మల్ని, నమ్మండి. అయితే వాళ్ళు చేసిన తెలివైన పని ఏంటంటే, మన పితరులు నమ్మిక ఉంచి వారికి ఏ చిన్ని కష్టం వచ్చినా వారు దేవునికి మొర్ర పెట్టారండి. వారు దేవునికి మొర్ర పెడితే దేవుడు ఎప్పటికప్పుడు వారున్న కష్టం నుండి వారిని విడుదలపరిచేవాడు. విడుదలపరచటమే కాదు, రక్షించేవాడు. రక్షించటం మాత్రమే కాదు, అసలు ఎక్కడ సమస్య వచ్చిందో అక్కడ వారి సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా ధైర్యంగా తలెత్తుకుని తిరిగేటట్టు చేశాడు. అయితే వారు చేసిన తెలివైన పని 3 పనులు ఏంటంటే, వారు దేవుణ్ణి స్తుతించేవారు, వారు దేవునికి మొర్ర పెట్టేవారు, దేవుని యందు నమ్మిక ఉంచేవారు. ఈ 3 పనులు మనము చేయగలిగితే మన దేవుడు కూడా మనల్ని రక్షిస్తాడు, ఆయన విడుదలపరుస్తాడు, ఆయన సిగ్గుపడే ప్రస్తావనే లేకుండా చేస్తాడు ఆయన. కనుక ఈ వాగ్దానం వింటున్న మీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేరాలంటే, మన పూర్వీకులు, మన పితరులు చేసిన ఈ 3 పనులు మనం చేస్తే మన జీవితంలో కూడా దేవుడు చేస్తారు. అయితే మనం ఏం చేయాలి? 3 పనులు. మనం ఆయన్ని స్తుతించాలి, ఆయనకి మొర్ర పెట్టాలి, ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఈ 3 పనులు మనం చేయగలమా? ఖచ్చితంగా. మన పితరుల విషయంలో పెద్ద పెద్ద సమస్యలన్నీ, భయంకరమైన ఐగుప్తు చెరలో ఉన్నారు. అంత భయంకరమైన ఐగుప్తు చెరలో ఉన్న వారిని అద్భుతాలు చేసి ఆ చెర నుండి దేవుడు వారిని రక్షించాడు. వారు చేసింది 3 పనులే: స్తుతించేవారు, మొరబెట్టేవారు, ఆయన యందు నమ్మిక ఉంచేవారు. అంతే. ఈ 3 పనులు చేయగా అద్భుత రీతిలో 9 తెగుళ్ళు ఐగుప్తీయుల మీదకి పంపించి, ఆఖరికి 10వ తెగులతో వారిని మొత్తి దండం పెట్టి పంపించేటట్టు చేశాడండి. ఇక కళ్ళ ముందు సముద్రం అడ్డొస్తే సముద్రాన్ని 2 పాయలుగా చీల్చేసి ఆరిన నేలను ఏర్పాటు చేసి అవతల ఒడ్డుకు తీసుకొని వెళ్ళాడు. ఇలా ఒకటని చెప్పనా, రెండని చెప్పనా, ఎన్నో సమస్యలు ఇజ్రాయేలీల యాత్రలో. ప్రతి సమస్యలో వారు చేసిన పని, ముందు దేవుణ్ణి స్తుతించేవారు, తర్వాత దేవునికి మొర్రపెట్టి తమ సమస్యలు చెప్పేవారు. 3వది, ఖచ్చితంగా మా దేవుడి సమస్యలో మాకు జయమిస్తాడు, మమ్మల్ని విడుదలపరుస్తాడు, ఆయన మమ్మల్ని రక్షిస్తాడు అని వారు దేవుని యందు నమ్మిక ఉంచేవాళ్ళు.
ఖచ్చితంగానే వారు నమ్మిన ప్రకారం కార్యాలు చేసేవాడు. ఈ రోజున మీ జీవితంలో కూడా మంచి దేవుడు చేయబోతున్నాడు. అయితే మనం కూడా ఈ 3 పనులు చేద్దామా? 1, ఆయనకి మనం మొరపెడదాం. 2, ఆయన్ని మనం స్తుతిద్దాం. 3, ఆయన ఖచ్చితంగా మన మొరలు ఆలకించి మనల్ని రక్షిస్తాడు అనే నమ్మిక ఉంచుతాం. ఇలా నమ్మిక ఉంచి ఆయన ద్వారా మేలు పొందుదామా? నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ బిడ్డల్ని సిగ్గుపడనియొద్దని బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. వారిని పరిస్థితులలో సిగ్గుపడనియొద్దు. దయచేసి వారిని రక్షించి విడుదలపరచండి. వారి మొరలు ఆలకించండి, రక్షించండి. ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.